హాయ్ హలో నమస్తే అందరికీ అందరూ ఉన్నారు బాగున్నారా. ఇదైతే సండే వీడియో అండి. సో నేనైతే 2 డేస్ అయ్యే వీడియోస్ పోస్ట్ చేయక, ఎందుకంటే నాకు కొంచెం వర్క్లో బిజీ ఉన్నాను. సో అందుకే నేను నార్మల్గా చేయలేను. సో సండే రోజు అయితే మేమైతే బోనాలు చేసుకున్నాం అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ. ఆ రోజు ఇది తీసాను వీడియో. సో ఆ రోజు అయితే చూడండి మేము చేసిన వంటలు. సండే వచ్చింది, బోనాలు వచ్చిందంటే మామూలుగా ఉండదు కదా. సో మేమైతే మటన్, పూరి అండ్ బగారా రైస్ అయితే మేము చేసేసుకున్నాం. సో అంతా తిన్న తర్వాత మేమైతే బావి కాడికి వెళ్దామని అనుకున్నాం. సో మా కూతురు చూడండి, అక్క వాళ్ళ కూతురు నడుచుకుంటూ బావి దగ్గరికి వెళ్దామని వెళ్ళామన్నమాట. చాలా దూరం ఉంటుంది మాది. సో నడుచుకుంటే మేము వెళ్ళాము. నాట్లు అయితే వేస్తున్నారు చూడండి, చాలా బాగా అనిపించింది వ్యూ అయితే. ఇప్పుడు వానాకాలం కదా, చూడండి ఎటు చూసిన పచ్చదనమే కనిపిస్తుంది. నాట్లతో ఫుల్ బిజీగా ఉన్నారు అందరు జనాలు కూడా. సో మేమైతే దగ్గర దాకా వచ్చేసాము. మేము నడుచుకుంటూ వెళ్ళాం. దగ్గర దగ్గర మీద 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. సో మేమైతే నడుచుకుంటూ అలా వెళ్ళాము టైంపాస్గా. తినేసిన తర్వాత వర్షం అయితే ఫుల్గా పడింది ఆ రోజు. సో వర్షం అంతా అయ్యాక మేము సాయంత్రం అలా ఈవినింగ్ అలా కాసేపు బావి కాడికి అయితే వెళ్ళాము. సో చూడండి నాట్లు అయితే మావే కంప్లీట్ అయితే చేసేసారు. అక్కడ మా కూతురు నీళ్ళు తాగుతుందన్నమాట. అక్క వాళ్ళ పాప తను లాలంటే అక్కడ బోర్ దగ్గర, అది బోరు నీళ్ళు తాగుతుంది తను. చాలా హ్యాపీగా అనిపించింది, మంచిగా అనిపించింది. చాలా రోజులే బావి కాడికి వెళ్ళాక, బావి దగ్గరికి వెళ్ళాక అరటి చెట్లు అవన్నీ మావే. మంచిగా అనిపించింది అనమాట, పచ్చగా. ఈ పల్లెటూరు వాతావరణం ఎంత బాగుంటుందండి, ఎక్కడ దొరకదు ఇలాంటి వాతావరణం. సో అదేంది ఇంకా వర్షాకాలం చాలా మంచి అనిపిస్తుంది. తను అక్కడ వంగుతుంది నీళ్ళల్లోకి చూడండి, పడుతుందని అక్క చెప్తున్నది అనమాట. సో అలా సాయంత్రం బావి దగ్గరికి వెళ్ళి పత్తి చేను అలా పొలం చూసి అయితే వచ్చేసాము. పొలం అయితే మేము నాట్లు వేయలేము, బీహార్ వాళ్ళతో వేయించారనమాట. సో నేను చాలా రోజులైన తర్వాత బావి దగ్గరికి వెళ్ళాను. నాకైతే హ్యాపీగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.